చూడు కనిపిస్తుందా మీకు? స్నో మొత్తం స్నో అంటారా, ఏమంటారు? మంచు. మంచు చక్కగా చాలా అనేది లోపలికి వస్తుంది. మేము దరిద్రానికి కింద వండుకున్నాము. అది వచ్చిందంతే ఇంకుతుంది గజ గజ గజ. ఇదేం బాధ ఏమాకంట సంవత్సరం. నేనైతే ఇగో ఇంత దొడ్డు బొంత, ఇగో ఇంత దొడ్డు బొంత ప్లస్ ఇంకో బొంత, ఇగో 2 బొంతలు అప్పుకున్నాం ఈ సామి నేను. అయినా మాకు చలి పెడుతుంది. అదేమో పల్సగా పేపర్ ఏమైతే చలి పెట్టకూడదు మొక్క. జై శ్రీరామ్ స్వామి. స్వామి శరణమయ్యప్ప. శ్రీ పరశురామ క్షేత్ర శబరిమల మహాపాదయాత్రలో చివరి రోజు స్వామి. ఒక్కరోజు నడిస్తే మనం పులిమేడ నడుస్తాం. యాత్రలో డే 39. ఈరోజు మనం 24 నుంచి 26 కిలోమీటర్స్ ఉంటుంది స్వామి. మార్నింగ్ బీచ్ హాల్ట్ వచ్చేసి 15 కిలోమీటర్లు. అందుకే మెల్లగా వెళ్ళాం. తెల్లారినాక 6:30 అవుతుంది. మీకు మంచిగా అనిపిస్తుంది ఫారెస్ట్లా. ఈరోజు తక్కువనే నడిచేది ఉంటుంది. మెల్లనే వెళ్ళాం. అందరు వెళ్ళిపోయారు. లాస్ట్ మేమే 5 మందిమో 6 మందిమే. మనకు తెలిసి డైలీ లేట్ వెళ్తాం మనం. లేట్గా పోయినా లేటెస్ట్గా పోతారు. మా ప్రణీత్సం చూసినా బొట్ట ఎంత నీట్గా పెట్టిండో. వీడియోలు చేయాలని చెప్పి అట్లా పెట్టిండు. అది నడుచుకుంటే పోయే లోపు అన్ని చెంటలు వచ్చి అంత బొట్టే ఉండదు. ఈ ఒక్క బొట్టు ఉంటుంది వాళ్ళు మొత్తం. కేరళ ఎంట్రీ కాగానే చలి బీభత్సంగా ఉంది. నైట్ గజ 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 ఓకే. మేమైతే 2-3 బెడ్షీట్లు కప్పుకున్నాం. అయినా సరే ఆగలేదు. కేరళ బార్డర్లోనే ఎంత ఉంది. రేపు క్షేత్రం అంటే ఆల్మోస్ట్ ఫారెస్ట్ ఏరియా అది. అక్కడ ఇంకా చలి ఎక్కువ ఉంటుంది. ఈరోజు ఇంట్లో మధ్యలో ఉన్నా కూడా ఇంత చలి ఉంది. రేపు మొత్తం అడవిలోనే జంగల్, టోటల్ జంగల్ మధ్యలో మేము పులిమేడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర పోయి ఇప్పుడు నైట్ రెస్ట్ చేసుకుంటాం. ఆడ ఫుల్ చలి ఉంటుంది. వాటర్ కూడా చాలా కూల్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 4-5కి స్నానాలు చేయాలంటే చలని వెళ్తాం. నేను సాధించాను. కేరళలో మొత్తం ఇట్లనే ఉంటాయి. గుట్టలు కొండలలో నడవాలి మొత్తం మనం. చాలా హైట్ నడుచుకుంటూ వచ్చినాం పైకి. నిన్న మొత్తం గుట్టలు ఎక్కినాం. ఈరోజు కూడా మొత్తం గుట్టలు ఎక్కుతున్నాం. ముందు లైట్గా కొంచెం దిగుతాం, మళ్ళీ ఎక్కాలి. యాక్చువల్గా కారు ఉన్న దగ్గర మెయిన్ రోడ్ అనమాట. అట్లా పోతే డిస్టెన్స్ ఎక్కువ వస్తుందని ముందు ఒక గల్లీలోకి వచ్చినాం. ఇట్లుంటుంది రోడ్డు. అటు నుంచి కాకుండా ఇటు నుంచి వస్తే ఒక 1 కిలోమీటర్ తగ్గుతుంది మనకి. ఘాట్ సెక్షన్ కదా, ఇట్లా కర్వ్స్ ఉంటాయి కదా, అన్నీ తిరగకుండా మనం ఈ నుంచి వస్తే ముందు రోడ్లో కనెక్ట్ అయిపోతాయి రోడ్డు. కాకపోతే ఇట్లా కంకర ఉంటుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ ఏం చేస్తాం, 1 కిలోమీటర్ తగ్గుతుందని నడవాల్సి వస్తుంది ఇబ్బంది పడి. ఇంకా మన సాములు అంతా ఇల్లనే పోతుంది. మొత్తం డౌన్ ఉంటుంది. ఎక్కువ కంటే దిగుడే ఎక్కువ ఇబ్బంది, కాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఎంత డౌన్ ఉంది చూడు. ఎంత దిగి మళ్ళీ గుట్టలన్నీ ఎక్కాలి. సాంచన్నం స్వామి, మా స్వామి లొకేషన్ పెడితే మేము 1 కిలోమీటర్ తక్కువ ఉందని చెప్పి ఇక్కడ వచ్చినాము. ఈరోజే రావాలి చూడు, చెప్పులు లేకుండా నడుస్తున్నాం. ఈరోజు లాస్ట్ రోజు అని మొత్తం కూర్చుతూనే ఉన్నాయి. మా స్వాములు అందరూ ఎంకలున్నారు. ఇగో రోడ్ ఇట్లున్నాయి, రోడ్లు అన్ని ఇట్లున్నాయి. ఆపినా కానీ నాకు పట్టుకున్నాక కూడా రాదు. ఇలాకి అవి వస్తాయి ఇంకా జిప్సీలు. అమ్మా
ఏపీ బండి జనసేన. भी देखो డౌన్ దిగుతున్నాం స్వామి. ఎప్పుడు చాలా ఇబ్బంది, అంటే దిగుడు ఇంకా ఇబ్బంది ఉంటుంది, ఎక్కువ ప్రెషర్ పడుతుంది కాలం మీద. ఇప్పటికీ మొత్తం ఏమంటారు, కాఫీ ప్లాంట్సా టీ ప్లాంట్సా చాక్పత్తా. ఇవాళ మొత్తం ఇదే రోడ్స్లో పోతాం సార్. మనం 5 కిలోమీటర్స్ వచ్చినాం. ఇక్కడ గుంతలకు ఇల్లు ఉంటే ఎట్లుంటారో మా సాంశరం. నో హిల్స్. కొల్లం తేని రోడ్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వెండిపెరియార్. ఇట్లకైనా 24 కిలోమీటర్స్ పోవాలి పులిమేడ, కానీ మనం ముందు నుంచి పోతాం సత్రం. మనం పోవాల్సింది సత్రం, వెండిపెరియార్. మనం వెండిపెరియార్ క్రాస్ అవుతున్నాం స్వామి. ఇక్కడ నుంచి అంతా మనం ఒక సిటీ ఏరియా లాగా ఉంది. ఇది ఒక విలేజ్ దాటైనాం అనుకో, ఇది క్రాస్ అయిపోతే మనం మొత్తం ఇక కొండలలో నడిచేది ఉంటుంది. వచ్చేసాం మనం దగ్గరికి. మనం ఆ గుట్ట, ఆ ముందు కనిపిస్తున్న గుట్టలలో నడుస్తాం మొత్తం, ఆ నుంచి సత్రం వరకు. సత్రం తర్వాత పులిమేడ. ఇంకా సిటీ కనిపిస్తుంది కదా, కొండ మొత్తం. శబరిమల 151 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. కాకపోతే మనకి వచ్చేసి 9 అంటే ఒక 12, అది ఒక 26 కిలోమీటర్లు ఉంటుంది మనకి ఇక్కడ నుంచి. వెహికల్లో పోతేనేమో 150 కిలోమీటర్స్ ఉంది అక్కడ బోర్డు పైన. మనం బై వాక్ పోతాం కాబట్టి మనకు మొత్తం మీద ఒక 30 లోపే ఉంటుంది. ఇట్లా రేపు 14 ఉంటుంది పులిమేడ, ఇవాళ ఒక 12, అంటే టోటల్ 26, అంటే 30 లోపే ఉంటుంది మనకి. ఇవాళ మనం ఇంకా ఒక 12-15 కిలోమీటర్లు నడవాలి. ఇప్పటికైతే ఒక 14 కిలోమీటర్లు వచ్చేసినాం. ఇంకొక 1 కిలోమీటర్ వెళ్దాం అనుకో, ఇంకొక 1 కిలోమీటర్ వెళ్తే మనకి బీచ్ హాల్ట్ ఉంటుంది. అక్కడ రెస్ట్ అంటే ఏముండదు, కూర్చోనికి ఏముండదు, పండుకోనికి కూడా ఏముండదు. రోడ్ పైన అంటే బాగుంటుంది, అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ పైన మనకి ఫుడ్ పెడతారు. ఇవాళ తినేసేయాలి. మళ్ళీ ఆ నుంచి 10-12 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది సత్రం, అక్కడ వెళ్ళిపోతాం. మనం ఇక్కడ LIC బిల్డింగ్ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతాం. అక్కడ ఒక స్వామి ఉన్నారు జాకెట్ వేసుకొని, అక్కడ నుంచి లెఫ్ట్ పోతాం మొత్తం. ఇక ఈ మనం ఇప్పుడు మొత్తం అర్నక్కల్ స్టేట్స్లో నడుస్తాం. ఇల్లు తలిగే ఏం తలిగాయి మొత్తం చాక్పత్తా చెట్లలో నడవాలి, కాఫీ చెట్లలో.
గుట్టలు ఎక్కాలి దిగాలి. ఇట్లా మాస పుణ్యానికి ఒక బండి వస్తుంది. బండ్లు కూడా ఖాళీ రోడ్లు ఉంటాయి. ఇక్కడ మన సాములు ఆగేది. సత్రం యా తెలిసి కూడా ఆశీర్వాదిస్తుంటూ అయ్యప్ప స్వామి ఆరాట పడుతున్నారు. కొన్ని జాగల కోసం కొమ్మంగా కొట్టు పూజస్తున్నారు. డిలైట్ఫుల్ పిలిగ్రిమ్ విత్ సమ్ మెమొరబుల్ అడ్వెంచర్స్. లాస్ట్ ఇయర్ చేసినాం, ఈ ఇయర్ ఏం చేయను అయ్యా నేను. బాగుంటుంది. ఇది దీనికంటారు ఫోటో అని. ఏం స్వామి సాంశరణం ఫోటో దించలే. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప. మామ ఇలా నడుస్తుండు, అందుకే కుషులుండు. అరుణాచలం గిరి ప్రదక్షిణ ఒకటి నడిచిండు, మళ్ళీ అలా ఇలా నడుస్తుండు. అంబలి అయిపోయిందా? ఎవరు లేరని చెప్పి పంపించేసిరా. ఆడికే నడుస్తున్నాడు, అంబలి వచ్చింది ఆడికి. ఆడికే ఎంత ఉన్నా 3 కిలోమీటర్లా? అంతే, 283 3 కిలోమీటర్లు. ఇక్కడ వరకు చేస్తారు. సత్రం 12 కిలోమీటర్లు ఇంకా మనకి. మోర్ 12 కిలోమీటర్స్ టు గో. సాయి ఫైనల్లీ మనం బీచ్ హాల్ట్ అయితే చేరుకున్నాం స్వామి. ఇక్కడే మనకి బీచ్ అరేంజ్ చేశారు. ఇప్పటి వరకు మనం ఒక 15 కిలోమీటర్లు రావడం జరిగింది. 12 కిలోమీటర్లు ఉంటుంది, 11 నుంచి 12 ఉంటుంది. ఇగో సత్రం ఇక్కడ నుంచి లెఫ్ట్ అర్నాకల్. అర్నాకల్ అంటే ఇందాక అది ఫ్యాక్టరీ చూపించాం కదా బోర్డు, అదే మన టీ ఫ్యాక్టరీ, చాక్పత్తా ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ ముందు నుంచే వెళ్తాం. లెఫ్ట్ అంటే ఇట్లా, అది లెఫ్ట్ తవ్వుందా గుట్టపైకి ఎక్కుతాం. ఇక కొండలన్నీ ఎక్కుతాం, ముందు కనిపించే కొండలు. ఇక్కడ బాగుంటుంది, స్నానాలు కూడా చేసుకోవచ్చు. జిప్ లైన్ బలవంతాన్ని ఒక్కడే తింటున్నావు. ఏమన్నా ఒక్కడిని కూర్చున్నావు? ఆ సాములు అంతా భిక్ష చేస్తారు. వాళ్ళు త్వరగానే చేస్తారు, ఎందుకంటే ఇంకా 12 నడవాలి. ఇలా సత్రం స్నానాలు కూడా చేస్తుండే లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు. ఎవరు చేస్తలేరు. ఏమే ప్రణీత్ స్వామి, స్నానాలు చేద్దాం అవుతా? ఇయర్ అంతా అంటికి స్నానాలు వచ్చి తింటనే ఎవరు పాస్. నేనా? నన్ను ఎవరు చెప్పాలి మరి? భిక్ష కంప్లీట్ అయిపోయింది స్వామి. స్టార్ట్ కావాలి నుంచి ఒక 12 కిలోమీటర్లు ఉంటుంది. ఇవేనా రామన్న లవంగాలు? ఇవా ఇక మాకు తెలియదని ఏదో ఒక చెట్టు చూపిస్తున్నావు. కొత్త రోడ్ కాదు, మనం తిన్న దగ్గర వేయలే కొత్తది, అదే రోడ్. ఆ గుట్ట పైన ఉంటాయన్న ఇల్లులో కనిపిస్తున్నాయి. ఇల్లులో సానా ఇల్లు కనిపిస్తున్నాయి గుట్ట పైన. రామన్న ఎందుకో సైలెంట్ అయ్యాడు. గుట్ట మీద ఉంది ఊరు. అది అంతా కింద, ఇదంతా రోడ్లు ట్రావెల్ చేసుకొని పైకోవాలి.
మొత్తం పైకి వచ్చేసినాం మనం. రాకుండా నుంచి ఇక్కడ ఇంకో కొండకు షిఫ్ట్ అవుతాం. దింపానా జరా ఫ్యాక్టరీ ఏంటిది హర్నకల్. ఆ ముంగడ కార్ వస్తుంది కదా, ఆ నుంచి వచ్చినాం మనం నడుచుకుంటా. ఇంకా చాలా పోవాలి. వీడికైనా పోతారనమాట, జిప్ లైనింగ్ అంటారా ఏమంటారా. మళ్ళీ ఆడిపోయినాక 3-4 ఫ్లోర్లు ఎక్కాలి మీకి. అక్కడ పైన గుట్టపైకి తిరుక్కుంటా 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 మొత్తం కిందికి పోయి మళ్ళీ ఇవతలకు సరి కొండకి ఎక్కుతున్నాం. ఇప్పుడు ఈ కొండ అంతా ఎక్కాలి. ఇంకా ఇదంతా లోయ ఇటు సైడ్. ఇప్పుడు ఈ గుట్ట అంతా ఎక్కాలి మనం. ఆ గుట్ట నుంచి గుట్టకి రావడానికి 3-4 కిలోమీటర్లు. దీనికి గిన్నె ఉంది. స్వామియే శరణమయ్యప్ప. కీర్తిశేషులు స్వర్గీయ వేణుగోపాల్ గురుస్వామి, సుశీల్ గురుస్వామి గార్ల ఆశీర్వాదంతో అయ్యప్ప స్వామి భక్త బృందం వారు ఎంతెంత దూరము నీ శబరి తీరము
నాకెంత బాణము కనుల రూపము దూరంలో నీ శబరి తీరము నాకెంత బాణము రూపము కునుకు వేయలేని రాత్రులు వేసాము అడుగులు శ్రీ పరశురామ క్షేత్ర పాదయాత్రలో ఉంటాము ఎప్పుడు అయ్యప్ప మాయాదిలో శ్రీ పరశురామ క్షేత్రయాత్రలో ఉంటావు ఎప్పుడు అయ్యప్ప మాయాదిలో పడుతున్నాము కష్టాలు పలుకుతున్నాము శరణాలు చేతులు శ్రీ పరశురామ క్షేత్ర యాత్రలు ఉంటాము ఎప్పుడు తికొచ్చిన తు తాకిన శబరి కలల తీయ అందాల శబరి తెలిసి తెలియక చేసిన తప్పులు చెప్పుకున్నమయ్యప్పులు శ్రీ పరశురామ క్షేత్ర పాదయాత్రలో ఉంటాము ఎప్పుడు అయ్యప్ప మాయాదిలో అంత పెద్ద గుట్ట నుంచి మొత్తం గుంతలుగా కిందికి పోయినాం మళ్ళీ కింద నుంచి మళ్ళీ మొత్తం ఎక్కుతున్నాం ఇప్పటిదాకా చూపిస్తున్నాం మీకు గుట్ట అంత మీదకి వచ్చేసినాం ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ పైకి వచ్చేసినాం తడిసిపోయినా మేము తడిసిపోయినా గడియ మేము గడిపిన దండాలు పెడుతున్నా శ్రీ పరశురామ క్షేత్ర పాదయాత్రలో ఉంటాము ఎప్ప మాయాదిలో శ్రీ పరశురామ క్షేత్రయాత్రలో ఉంటాము ఎప్పుడు ఎప్ప మాయాదిలో పైకి వస్తే ఒక టెంపుల్ అనిపించింది ఇక్కడ ఒక చౌరస్తా ఉంది మన దగ్గర 4 రోజులు ఉంటాయి ఇక్కడ అమ్మ నేను పోతున్నా నాతో కనిపించేదే పులిమేడ మొత్తం లాస్ట్లో ఉన్నది కదా రేపు అదే ఎక్కుతాం మనం ఇక్కడ ఒక రోడ్ ఉంది ఇక్కడ ఒక రోడ్ ఉంది స్ట్రైట్ ఒక రోడ్ ఉంది మనం స్ట్రైట్ పోతాం దారి నడిచిపోతున్నానమ్మా ఇప్పుడు డౌన్ దిగుతున్నాం ఇక మొత్తం డౌన్ దిగిపోతాం మళ్ళీ కొండ ఎంత అయితే ఎక్కినామో ఒక కిందికి రోడ్ ఉంది మొత్తం దిగిపోయి ఆ ముందు చెట్లు ఉన్నాయి కదా ఇక్కడ చెట్లు ఆ కింద సత్రం ఉంటుంది ఆడనే ఆగి ఆడ నుంచి పులిమేడ రూట్ ఆ అడవిలో పైకి వచ్చి మొత్తం టాప్కి వెళ్తాం
రేపు మొత్తం టాప్ నుంచి అటు బ్యాక్ సైడ్ దిగిపోతాం టెంపుల్కి. ఈ కొండల వెంకలనే టెంపుల్ ఉంటుంది అనమాట పులిమేడ. కనిపించే పెద్ద కొండలే పులిమేడ అనమాట. మనం ఈ కింద కనిపించే చెట్లకి అడవిలకి పైకి ఎక్కుతాం. ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా పైకి. 3-4 కిలోమీటర్స్ ఎక్కినాక మళ్ళీ టాప్ పైన మొత్తం మనం ఒక 6-7 కిలోమీటర్స్ నడుస్తాం. మళ్ళీ కిందకి ఒక 5 కిలోమీటర్స్ అట్లా మొత్తం టోటల్ 14 కిలోమీటర్స్ ఉంటుంది పులిమేడ. కుక్కలు ఉన్నాయి, భయం అవుతుంది. ఇంకా మబ్బు అట్లనే ఉంది. ఇంకా శ్రీ పరశురామ క్షేత్ర శబరిమల మహాపాదయాత్రలో 39వ రోజు స్వామి. ఈరోజు మనం కొమ్లి నుంచి స్టార్ట్ అయ్యి సత్రం వరకు ఈ యొక్క ఘాట్ సెక్షన్లో వెండి పెరియార్ నుంచి ఈ యొక్క టీ ప్లాంట్స్ అంటారా, కాఫీ ప్లాంట్స్ అంటారా, ఫ్యాక్టరీ మన చాక్పత్త ఫ్యాక్టరీ నుంచి ఇలాంటి ఎన్నో గుట్టలు, పెద్ద పెద్ద గుట్టలన్నీ ఎక్కి దిగి ఫైనల్గా సత్రం అయితే చేరుకోబోతున్నాం. ఇంకో 1 కిలోమీటర్ ఉంది మనకి. ఇంకో 1 కిలోమీటర్లో మన ఈ యొక్క శబరిమల మహాపాదయాత్ర చివరి రోజు ఈరోజు. రేపు ఒక్కటే రోజు మనం పులిమేడ 14 కిలోమీటర్లు నడిచి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటే మన ఈ యొక్క పాదయాత్ర కంప్లీట్ అయిపోతుంది స్వామి. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఎన్నో వందల వేల కిలోమీటర్లు నడుచుకుంటూ 3-4 స్టేట్స్ దాటుకుంటూ ఎన్నో లాంగ్వేజెస్ ఇష్యూస్, మిస్అండర్స్టాండింగ్స్, కోపాలు, హ్యాపీనెస్, సాడ్ మూమెంట్స్ ఎన్నో ఉంటాయి యాత్రలో. యాత్ర అంటే ఏదో నడుచుకుంటూ పోతురు, మజాకులు చేస్తారు, అది ఒక్కటే ఉండదు. హ్యాపీ మూమెంట్స్ కూడా కొన్ని ఉంటాయి, మెమోరీస్ కూడా కొన్ని ఉంటాయి. వీటికంటే ఎక్కువ సాడ్ మూమెంట్స్, కోపాలు, కొట్లాటలు, ఒకరిపైన ఒకరికి విభేదాలు, నడవడంలో వచ్చే కష్టాలు, కాళ్ళ నొప్పులు. కొందరికైతే కాళ్ళు కింద బుగ్గలు వచ్చి పగిలిపోయి నడవడానికి కూడా రాదు. కామెంట్లలో మాత్రం చెప్పులు ఎందుకు వేసుకోరు, అయ్యప్ప మాల వేసుకొని అంటారు. కానీ పాదయాత్ర చేయలేము స్వామి, చాలా కష్టం. వితౌట్ చెప్పులు 100 ఎవరో ఒకళ్ళే చేస్తారు. అది ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఉన్న మా ఏజ్ వాళ్ళు, మాకంటే చిన్నవాళ్ళు, మాకంటే కొంచెం పెద్దవాళ్ళు కూడా చేయలేరు. అప్పట్లో వాళ్ళు మన నాన్న మనకంటే ఒక 5-6 సంవత్సరాలు పెద్దవాళ్ళు అయితేనే చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు తిన్న ఫుడ్ వేరా, వాళ్ళు నడిచిన రోడ్లు వేరా, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉన్నాయి. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ వచ్చేవరకు అంతా హైబ్రిడ్ అయిపోయింది. సో నేను చెప్పులు లేకుండా నడిస్తే అందరు ముందు వెళ్ళిపోయారు. చెప్పులు ఉన్న వాళ్ళు, చెప్పులు లేని వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోయారు. అలవాటు ఉంది, మనం వెనుక పడ్డాం. నేను ఒక్కనే లాస్ట్, అందరు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటారు ఆల్రెడీ. నేను ఒక్కనే వెనక్కి ఉండి మెల్లగా నడుచుకుంటూ పోతున్నాను. ఇంకో 1 కిలోమీటర్ ఉంది, మనకేం టెన్షన్ లేదు. ఎందుకంటే మనం లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే రూట్లో పాదయాత్ర చేసినాం కాబట్టి అంత టెన్షన్, అంత భయం లేకుండా ఒక్కనైనా సరే ధైర్యంగా నడవగలుగుతున్నాం. కొత్త వాళ్ళు అయితే కొంచెం భయపడతారు. ఈ రోడ్లు ఎవ్వరూ ఉండరు. అమాస పుణ్యానికి ఎప్పుడో ఒకసారి ఒక బండి, ఒక వెహికల్ వస్తుంది అంతే. మొత్తం అడవి, సైలెన్స్ ఉంటుంది. అప్పుడప్పుడు ఇట్లా పక్షుల సపోర్ట్లు వస్తాయి. సత్రం వెళ్ళిపోయి అక్కడ రెస్ట్ తీసుకొని మన లగేజ్ అంతా ఇక్కడే ప్యాక్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు మనం రేపు పులిమేడకి ఏం లగేజ్ తీసుకోము, జస్ట్ తీసుకెళ్తే ఒక లుంగి, ఇంకొక పేరు డ్రెస్ తీసుకుంటే తీసుకుంటాం. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఎందుకంటే పులిమేడ 14-15 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కడం ఇబ్బంది, దిగడం ఇబ్బంది. మధ్యలో 6 కిలోమీటర్స్ ఈజీ ఉంటుంది, కానీ ఎక్కడం దిగడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి చాలా వరకు లగేజ్ అంతా
మన బ్యాగ్స్లలో కానీ సంచులలో కట్టేసి డీసీఎం ఉంటుంది కదా, మన ఎంబడి వచ్చిన వెహికల్ పాదయాత్ర దాంట్లో వేసేస్తాం అనమాట. అది హైదరాబాద్ వచ్చాక అక్కడ కలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు వెళ్ళి మన బ్యాగ్ కూడా అన్నీ తీసేసి ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే మనం బ్యాగ్లో క్యారీ చేయాలి. ఓకే కూడా లేదు కట్టే పట్టుకోడానికి. సంచిలో ప్యాక్ చేసి కట్టేసి మన పేరు ఊరు పేరు రాసి బ్యాగ్లో వాడేస్తే హైదరాబాద్ వచ్చినాక మనం ఇంటికి వచ్చాక వెళ్ళి తీసుకోవచ్చు అంతే. మళ్ళీ ఎందుకంటే బ్యాగ్ ఖాళీగా ఉండాలి. రిటర్న్లో మనకి ప్రసాదం డబ్బాలు ఎక్కువ ఉంటాయి. అందరు ప్రసాదం రాలే అంటారు స్వామి. మాకు కూడా అందరికి ఇవ్వాలనే ఉంటుంది. ఇంత దూరం వచ్చినాం అందరికి తీసుకెళ్ళాం ప్రసాదం అనే ఉంటుంది. కానీ ఇంత దూరం వచ్చేసరికి ఎవరికి ఓపికలు ఉండవు. ఉన్నా కానీ 1-2 కాటన్లు కిందికి తీసుకురావడమే చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడం ఈజీ, దిగడం చాలా కష్టం. వెయిట్ అంతా కాళ్ళపైన పడుతుంది. ఇంకా మేము ఇంత దూరం నడుచుకుంటూ వచ్చాం కాబట్టి మాకు ఇంకా ఇబ్బంది, మాకు ఇంకా కష్టం అవుతుంది. మాకు కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ప్రసాదం డబ్బాలు ఇవ్వాలని ఉంటుంది. కానీ రాలేకపోతాం. ఒక్కొక్కసారి టెంపుల్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంటే ప్రసాదం కూడా లిమిట్ పెడతారనమాట, ఒక్క స్వామికి ఇంతే అని. అలా నాకు ఫస్ట్ టైం కన్యాస్వామి ఉన్నప్పుడు జరిగింది. ఒక్కొక్కరికి 1-2 కాటన్ల కంటే ఎక్కువ ఇవ్వలేరు. లాస్ట్ టైం ఇచ్చారు కానీ మనం యాత్రలో ఓపిక లేక 20 డబ్బాలు తీసుకొని వచ్చినాం. మ్యాక్సిమం తెలిసిన వాళ్ళందరికీ వంచినాం. కాకపోతే కొంతమందికి మిస్ అయింది. దానికి నేనే చాలా బాధపడినా, ఇవ్వలేకపోయినా అని. ఈ ఇయర్ కూడా ఒక 20 తీసుకొని వస్తాం. మ్యాక్సిమం అయినంత వరకు ఇద్దాం. ఎవరికి ఇవ్వద్దు అని అయితే మాకు ఉండదు స్వామి, అందరికి ఇవ్వాలనే ఉంటుంది. అని తీసుకొచ్చిన దాంట్లో మ్యాక్సిమం అందరికి ఇవ్వడానికి ట్రై చేస్తా. ఎవరికైనా రాకపోతే నన్ను క్షమించురు ఈ సంవత్సరం. పాదయాత్ర ఇట్స్ అన్ ఎమోషనల్ జర్నీ. అయ్యప్ప నీ కొండ లెక్క నడిచి వస్తీనయా, ఈ నొప్పులతో నన్ను కష్టపెట్టకయా. ఎర్ర టెండలో నైనా నడిచిన వాన పట్టగానే నేను నడిచిన, ఎర్ర టెండలో నైనా నడిచిన వాన పట్టగానే నేను నడిచిన. ఎన్ని ఆటంకాలు ఎదురు అయినా నీ యాత్రను మేము ఆపము తండ్రి. అయ్యప్ప నీ కొండ లెక్క. రేపు మనం పులిమేడ ఎక్కబోయేది ఇదే ఫారెస్ట్ నుంచి స్వామి. మనం క్షేత్రం రీచ్ అయిపోయినాం. ఇదే క్షేత్రం. మనకు రూమ్ ఎక్కడ ఉందో ఇప్పుడు చూసుకోవాలి. పోయి వచ్చేసినాం. ముందు కనిపిస్తున్న ఫారెస్ట్ ఉంది కదా, ఫారెస్ట్ నుంచే పైకి వెళ్తాం. ఆ ముందు పెద్ద కొండ కనిపిస్తుంది కదా, కొండ పైన నడుస్తాం. అవతలకి వెళ్తే శబరిమల. శరణమయ్యప్ప. ఫైనల్గా ఇదే స్వామి సత్రం అన్నం ఇంతసేపు. శరణమయ్యప్ప. రేపు మనం గురుస్వామి రేపు ఎట్లా పోతాం మనం? ఇదే ఫారెస్ట్ కదా చెప్పిన కదా ఇందాక కూడా. ఇదే ఫారెస్ట్ నుంచి మనం పైకి పోతాం. ఫైనల్గా సత్రం చేరుకున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. రేపు మురుగన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ. రేపు మార్నింగ్ అక్కడ దర్శనం చేసుకొని మనం పైకి స్టార్ట్ అయిపోతాం. చరణం. ఇక్కడ మన హాల్ట్ తీసుకురండి స్వామి. రూమ్ మనమే ఈరోజు ఇక్కడే ఉండి రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి పులిమేడ ఎక్కేస్తాం. రేపు ఈ టైం వరకు మనకి దర్శనం అయిపోతుంది. అమ్మా వయమ్మనే. ఇక్కడితో వీడియో ముగిస్తున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. రేపు పులిమేడ వీడియో అప్లోడ్ చేద్దాం.